అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది, ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా, ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడేమైనా మంచి జరుగుతుందా, లేదంటే ఇలానే ఉంటామా, లేదు ఇంతకంటే ఇంకేమైనా తక్కువ స్థాయికి వెళ్తామా, ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని. అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో కుంభరాశి కుంభరాశి వారి యొక్క పరిస్థితి ఫిబ్రవరి నెల మొత్తం ఎట్లా ఉంటుందయ్యా అంటే అన్నీ చికాకులే. పనులన్నీ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. పనులు కావట్లేదా అంటే పనులు అవుతాయి, కానీ ఎందుకు వస్తాయో తెలియదు, చికాకులు వస్తాయి. ఆ చికాకుల మూలకంగా అందరూ కూడాను, ఇటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, అందరూ కూడాను ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీ కుటుంబం మొత్తం కూడా ఇబ్బందులు పడుతుంది, సమాజం ఇబ్బంది పడుతుంది. ఇలా ఈ రాశి వారి పరిస్థితి ఉంది ఫిబ్రవరి నెల మొత్తం కూడాను. మరి డబ్బులు పుష్కలం, డబ్బులు హాయిగా వస్తాయి, ఎక్కడా కూడా డబ్బులకు లోటు ఉండదు, కానీ ఖర్చు అవుతాయి. మంచికే ఖర్చు అవుతాయి, శుభకార్యాలు చేస్తారు, మళ్ళీ అన్ని రకాలుగా బాగుంటుంది, కానీ చికాకులు, ప్రతిదీ చికాకే. ఎవడు ఏది మాట్లాడిచ్చినా చికాకే, ఎవరు ఏది చేసినా చికాకే. మీకు అనుకూలంగా ఉండాలి అని చూస్తూ ఉంటారు, తద్వారా నష్టపోతారు. ఆ చికాకులే మిమ్మల్ని నష్టాల బాటలో కూడా తీసుకెళ్లే ప్రమాదం కనపడుతుంది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా చాలా జాగ్రత్తగా చికాకుల్ని తగ్గించుకుంటూ ప్రశాంతమైన మనస్సుతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు మీ ఆలోచన శక్తి బాగుంది, కానీ చికాకుల వల్ల ఆ శక్తి మందగిస్తుంది. వ్యవసాయ రంగము చికాకుతో కూడుకొని వెళ్తుంటారు పనికి, చికాకుతోటే నీళ్లు పొలానికి నీళ్లు పెడతారు, చికాకుతోటే మందు కొడుతుంటారు. ఇలా ప్రతిదీ చికాకు చికాకు చికాకు. ఇంట్లో చికాకులు ఉండొచ్చు, లేదా సమాజంలో చికాకులు ఉండొచ్చు, కానీ పచ్చటి పొలాల మధ్య మనం ఉంటున్నాం కదా, కాబట్టి ఆ పొలంలో ఉన్నటువంటి ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆ యొక్క పొలాల ఆ పచ్చదనం నుంచి, అలా పొలాల నుంచి వచ్చేటువంటి, అంటే ఆ పైర్ల నుంచి వచ్చేటువంటి చక్కటి గాలిని, ఆరోగ్యకరమైనటువంటి గాలి అది, ఎందుకంటే పొల్యూషన్ ఉండదు పొలాల్లో. కాబట్టి ఆ గాలిని చక్కగా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఆ గాలికి కాస్త మనస్సుని తేలికపరుచుకుంటూ మీరు వ్యవసాయ పనులు చేయండి, హాయిగా ఉంటుంది. ఆ పొలంలో ఉన్న కాసేపైనా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ఆ విధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఇక వ్యవసాయ రంగంలో కాస్త మంచిగానే ఉంటుందని చెప్పుకోవచ్చు, చికాకులు తప్ప అన్నీ బాగానే ఉంటాయి. అనుకున్న సమయానికి ఖచ్చితంగా పంట చేతికి వస్తుంది, చక్కగా ఉంది. చక్క టైంలో నాట్లు వేసాం, లేదా చక్క టైంలో మందు కొడుతున్నాం అనేసరికి ఒక పురుగు కనపడుతుంది. ఆ పురుగు అమ్మాయి ఇది స్టార్ట్ అయింది, ఇది ఒక్కటి వచ్చిందంటే 100 పురుగులను తీసుకొస్తుంది, పొలాన్ని నాగం చేస్తుంది అని చికాకు పడుతూ ఉంటారు. ఇట్లాంటి చికాకులు కూడా మీకు వ్యవసాయ రంగంలో కలుగుతూ ఉంటాయి. అవి కూడా కాస్త తగ్గించుకుంటూ ఉండండి, మీకు ఎక్కడ ఏ భయం లేదు. రాజకీయ రంగంలో ప్రతిదీ చికాకే. చిన్నవాడు చికాకు పెడుతుంటాడు, మీకంటే పై అధికారి చికాకు పెడుతుంటాడు. అన్ని రంగాలుగా ఈ రాజకీయం వారి చికాకులతో కూడుకొని పని చేస్తారు. ఆ చికాకులతో చేసే పని సక్సెస్ కాకపోవడం వల్ల కొత్త చికాకులు వస్తాయి. చికాకుతో చేసేటువంటి పని ఏదైతే ఉందో అది కొంతమేరే చేసి దాని నుంచి కొత్త చిక్కులు తెచ్చుకొని ఇంకా చికాకు పడి, మనస్సు ఆందోళన పడి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ ఈ రాజకీయ రంగం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా చక్కగా ఆలోచిస్తూ ఏ మార్గం ఎట్లా ఉంటుంది అని చూసుకుంటూ రాజకీయ రంగంగా ముందుకు వెళ్తూ ఉండండి, ఏ ఇబ్బంది ఉండదు.
ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. అక్కడ చిన్న చిన్న చికాకులు ఉన్న దగ్గర నుంచి వెళ్తూ ఉంటే చికాకే, కొత్త దాంట్లో అడుగు పెడుతూ ఉంటే చికాకే. అయినప్పటికీ మీకు కాస్త అనుకూలమైనటువంటిది కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా చికాకుని ఉద్యోగస్తులు కూడా, అంటే మీ మనస్సుని తేలిక చేసుకుంటూ కనుక ముందుకు వెళ్తే చుట్టూ పరిసర ప్రాంతం తేలికగా కనపడి ఆ చికాకులు అంటే మీకు వచ్చేటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని కాస్త మీరు తప్పించుకోగలుగుతుంటారు ఉద్యోగస్తులు. కాబట్టి ఇటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే కాస్త ప్రశాంతమైన మనస్సుతో కనుక ఉన్నట్లయితే మీకు బాగుంటుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం అసలు ఈ రంగంలో ఎందుకు అడుగు పెట్టాం అన్నట్లుంటుంది. దీనికంటే కూలి పని చేసుకుంది నయం అనేటువంటి బాగా కనపడుతుంది కుంభరాశి వారిలో. కాబట్టి ఈ రాశి వారు అటువంటి వ్యాపారాన్ని, అంటే మన వృత్తిని మనమే అవమానపరుచుకుంటూ కనుక చేస్తూ ఉంటారు. అలా కనుక చేస్తూ ఉన్నట్లయితే ప్రతిదీ చికాకుగా కనపడి మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళరు రియల్ ఎస్టేట్ రంగంలో. అలా కాకుండా అయ్యిందేదో అయ్యింది, మన మంచికే అయ్యింది, తక్కువ అమ్ముడుపోతే నష్టమైంది, అసలు అమ్ముడుపోకుండా ఉన్నదానికంటే అనేది ఆలోచించండి. అసలు అమ్ముడు పోనివి దృష్టి ఎవరికైనా ఉంటే కాస్త మీ పక్కన వారి సలహా తీసుకొని కాస్త అమ్మి పెట్టండి, ఏదో ఒకటి చేయండి అని వారిని రిక్వెస్ట్ చేసుకుంటూ అమ్ముకోగలగండి, కొనగలగండి, ఇబ్బంది ఏం లేదు. కొనే విషయంలో జాగ్రత్త వహించండి. అదొకటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కొని అమ్ముతారు కదా, రియల్ ఎస్టేట్ అంటే మీరు కొని అమ్మేది కదా. కొనే దగ్గర జాగ్రత్త వహిస్తూ ఆచితూచి వ్యవహరించుకోనండి. అమ్మే దగ్గర ఏ ఇబ్బంది లేకుండా అమ్ముతుంటారు. మీరు గుడ్డిగా కొని అమ్మే దగ్గరకు వచ్చాక వాళ్ళు చెక్ చేశారనుకోండి, మీరు చూడనిది కూడా వాళ్ళు చూశారనుకోండి, అరే తలకాయ పట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో అది కాస్త ఆలోచించండి. ఇకపోతే చదువుకోవటం కూడా అంతే. చక్కగా చదువుకోండి. చికాకుతో కూడుకొని చదువుతూ ఉంటారు, అది బుర్రకెక్కట్లేదు, ఎక్కదు కూడాను. కాబట్టి ఆ విధమైనటువంటి చదవకుండా తెల్లవారుజామున 4 గంటలకు లేచి కనుక మీరు చదువుకోగలిగితే మీకు బాగుంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి కష్టం నుంచి చదువు విషయంలో బయటపడి హాయిగా ఉండండి. చక్కగా చదువుకోండి, చక్కటి మార్కులు తెచ్చుకోండి, పెద్దవాళ్ళ మాట వినండి, ముఖ్యంగా టీచర్స్ మాట వినండి. విద్యార్థులు అలా విన్నట్లయితే వారు ఏం చెప్తున్నారు ఏంటి కనుక ఆలోచిస్తూ ఉండి దాన్ని చక్కగా చదివి ఎప్పటి హోంవర్క్ అప్పుడు చేస్తూ ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ఉన్నట్లయితే విజయం మీదే బాన్స్ అవుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఓవరాల్గా చెప్పాలి అంటే చికాకులతో కూడుకుని ఫిబ్రవరి నెల మొత్తం ఉంది. కాబట్టి అలా జరగకుండా భాగవత్ నామస్మరణ చేస్తూ భగవద్ దర్శనం గనక చేసుకున్నట్లయితే, ముఖ్యంగా విష్ణుమూర్తి దర్శనం గనక చేసుకున్నట్లయితే, ఏ విష్ణు అయిన రాముడు, కృష్ణుడు, ఇలా విష్ణువుకు సంబంధించి ఏ దేవతనైనా ఆరాధించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా చక్కగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 12 రాశులలో మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెల మొత్తం కూడాను భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ అవుతుంది. ప్రజలలో మన్ననలు తక్కువ అవుతూ ఉంటాయి. ప్రతిదీ కూడాను మనశ్శాంతి లేని పరిస్థితుల్లోనే ఉంటారు. ఏ పని చేసినా మనశ్శాంతి ఉండదు. అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరిగేటువంటిది ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాహన ప్రమాదాలు జరుగుతాయి, రక్తాన్ని కళ్ళజూస్తారు. కాబట్టి ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు, అది ఏ వాహనం అయినా కావచ్చు, సైకిల్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే
హెలికాప్టర్ల వరకు వాహనమే కదా. ఏ వాహనాన్ని మీరు నడిపినా, ఏ వాహనము ఎక్కినా, నడిపేవారిని జాగ్రత్తగా ఉండమని మీరు ఎక్కి కూర్చుంటే, మీరు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంది. కాబట్టి వాహనాల విషయంలో ఆచితూచి వ్యవహరించి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ, యూటర్న్స్ తీసుకునేటప్పుడు కానీ, లేదు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ అటు ఇటు చూస్తూ వెళ్ళండి. మీరు ఆదమర్చి కాస్త పక్కకు పోయారు అంటే తగులుతాడు. ఆ విధమైనటువంటి అనుకోని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వాహనదారులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. ఎక్కి కూర్చున్నా కానీ నడిపేవారిని టెన్షన్ పెట్టకండి. ప్రశాంతంగా నడపని. నాకు అది వస్తుంది, ఇంకో ఇది వస్తుంది, ఇలా చెప్పు ఆలోచన వీళ్ళకు ఉంటుంది. అలా చెప్పకండి. నడిపేవారికి ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాహనాన్ని నడుపుతూ ఉన్నటువంటి వారే కదా. మీకు తెలుసు కదా ఏది ఎక్కడ ఎట్లా వస్తుందో. వాళ్ళకు కూడా తెలుస్తుంది. జాగ్రత్తగా వెళ్తారు, జాగ్రత్తగా తీసుకెళ్తారు అన్న ఆలోచనతో వెనక కూర్చోండే తప్ప ఇబ్బంది పెట్టకండి. బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ముందు ఆ డ్రైవర్ని కనుక ఇబ్బంది పెడితే మధ్యలో మొహమాటం లేకుండా దింపుతారు డ్రైవర్, కండక్టర్లు. కాబట్టి అలా చేయకండి. వ్యవసాయ రంగం వారికి మానసికమైనటువంటి ఆందోళనలు ఉండే వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు. ఆ ఆందోళనలు తగ్గించుకోండి. మీరు వెళ్ళేది వ్యవసాయము అంటే చక్కటి అడవి ప్రాంతంగా ఉంటుంది. కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించండి. మానసికమైన ఆలోచనలని తగ్గించుకోండి. తద్వారా మీరు మంచి పరిస్థితి మీరు నెలకొని అటు వ్యవసాయ రంగంలో కావచ్చు, అక్కడ తీసుకునే మంచి మంచి నిర్ణయాలు ఏవైతే మీ కుటుంబంలో కూడా మంచి మార్గదర్శకంగా మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆనందంగా ఉంచుతాయి. కాబట్టి ఆ విధంగా చక్కటి నిర్ణయాలు తీసుకోండి. పొలానికి సంబంధించి కూడా చక్కటి ఆలోచనలు చేసి పొలాన్ని కాపాడుకోండి. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా అంతే. ఏదేదో అమ్మేయాలి, అదేదో తేవాలి, ఇక్కడ పెట్టాలి, వాడికి ఆ వ్యాపారం చేయడం వల్ల లాభం వచ్చింది, మనం కూడా ఆ విధంగా చేయాలి, ఈ సరుకు మొత్తం అమ్మాలి, ఇలా ఆందోళనలు చెందుతూ ఉంటారు. మానసికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయ్యో అమ్ముడు పోలేదే, చేయలేదే, ఇంత తెచ్చాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత అప్పు చేశాను, ఇంత పెట్టుబడి పెట్టాను, ఇలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని తగ్గించుకోండి. చక్కగా ప్రశాంతంగా ఉండి వచ్చిన కొనటానికి వచ్చినటువంటి వాళ్ళతోటి, కస్టమర్లతోటి చక్కగా మసలుకోండి. తప్పకుండా ఆర్థికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు. కాబట్టి ఆ విధమైన మానసికమైన ఆలోచనలే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది తగ్గించుకుంటే చాలా మంచిది. ఇంకా రాజకీయం కూడా అంతే. ఎందుకు వస్తుందో తెలియదు. అనవసరంగా చికాకులు వస్తూ ఉంటాయి, అనవసరంగా ఆలోచిస్తూ ఉంటారు. మనశ్శాంతికరమైన ఆరోగ్యం బాగుంటుందా అంటే బాగుంటుంది. ఆ ఆలోచనలు మీ మనస్సుకు తగిలి మానసికంగా కుంగిపోతారే తప్ప తద్వారా బీపీ, షుగర్లు రావడము, ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావటం ఉండదు. ఒకవేళ ఆ సమస్య ఉన్నటువంటి వారు ఆలోచించినా దానివల్ల నష్టం ఏర్పడదు. అర్థమైందా? దానివల్ల నష్టం ఏర్పడదు. కాబట్టి అసలు ఆలోచనే తగ్గించుకోండి ఫస్ట్. ఇంకా బాగుంటుంది కదా ఆరోగ్యం. ఉన్న ఆరోగ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతారు కదా. కాబట్టి మానసికమైన ఆలోచనలు తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళ్తే రాజకీయ రంగం కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా ఇక చదువుకునేటువంటి వారు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో పడ్డటువంటి కష్టాన్ని మర్చిపోయింది. అది మనసులో పెట్టుకొని చదువుకోకండి. మనము ఏది చదువుతున్నామో, ఎంత మేర చదువుతున్నామో, ఏ సమయానికి లేచి చదువుతున్నామో, ఇంకా ఏ సమయానికి లేచి ఎంతసేపు చదివితే బాగుంటుంది, ఇటువంటివి ఆలోచించండి తప్ప ఇంకా ఏది ఆలోచించకండి. చక్కగా ఏదన్నా చదువుకోవాలి. అదొక్కటే పెట్టుకోండి. దాన్ని ఎట్లా మనసులో మెదడులో పెట్టుకోవాలో
అలా పెట్టుకోండి తప్ప మానసికమైన ఆందోళనలకు గురి కాకండి. ఎవరికో ఏదో అయింది, చదువుకోకపోతే ఏదో అయింది, మనం కూడా చదువుకోకపోతే అది అవుతుంది, లేదు ఎక్కువ చదువుకుంటే పిచ్చోళ్ళం అవుతాం అంటున్నారు. అలా ఎక్కువగా కూడా పిచ్చోళ్ళు అసలే కాదు, ఎక్కువ చదివితే మేధావులు అవుతారు. ఎక్కువగా చదువుకున్నవాడు, ఎక్కువసేపు చదువుకున్నవాడు, ఏకాగ్రతగా చదువుకున్నవాడు మేధావి అయ్యాడే తప్ప పిచ్చోడు అయినట్టు ఎక్కడా మనకు దాఖలాలు లేవు. వాడికి మొదటి నుంచి పిచ్చుంటే పిచ్చోడు అయ్యాడేమో తప్ప చదువుకోవడం వల్ల కాలేదు, గుర్తుపెట్టుకోండి. అలా పిచ్చి వాళ్ళు అయ్యి ఉంటే మనకి ఇవాళ సైన్స్ ఇంత అభివృద్ధి చెందదు. అంతరిక్షంలో ఇవాళ మన వాళ్ళు ఒక జెండాను ఎగరవేశారు. మరి అలా ఎగరవేసే పరిస్థితి మనకు రాదు కదా. మరి వాళ్ళు ఎంత చదివి ఉంటారు సైంటిస్టులు? వాళ్ళ మెదడుని ఎంత ఉపయోగించి ఉంటారు? వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు? ఎంత కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు? కాబట్టి చదువు విషయంలో అలా ఆలోచించండి విద్యార్థులు తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేకుండా చదవాలి ఈ రాశి వారి చదువు విషయంలో. కాబట్టి ఆ విధంగా చదువుతూ చక్కటి మార్కులు సంపాదించుకుంటూ ఉండండి, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. తల్లిదండ్రులని ఆందోళన పెడుతూ ఉంటారు ఈ రాశి వారు, అది తగ్గించుకోండి. మీరు ఆందోళన పట్టము, మీ తల్లిదండ్రులను ఆందోళన పెట్టడము, లేదా భార్యలని పిల్లల్ని ఆందోళన పెట్టడం చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి నెలలో ఆ ఆందోళనలు, ఆ మానసిక ఆలోచనలు తగ్గించుకోండి. తద్వారా మీకు బాగుంటారు. భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి. భగవత్ ఆరాధన కూడా మిమ్మల్ని మంచిగా ఉంటుంది. మానసాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఒకవేళ మనకు మానసాదేవి అందుబాటులో లేదు, మాకు దగ్గర గుడి లేదు అంటే ఏ అమ్మవారైనా మానసాదేవి, గుర్తుపెట్టుకోండి. ఏ అమ్మవారిని పూజించిన, రామాలయంకి వెళ్తే సీతాదేవి మానసాదేవి, ఇటు పోతే లక్ష్మీదేవి మానసాదేవి, అందరూ ఆమె స్వరూపమే. కాబట్టి ఏ అమ్మవారిని ధ్యానించినా ఆమె మానసాదేవిగా భావించి ధ్యానించండి. ఆ అమ్మవారిని మిమ్మల్ని చక్కటి విజయపదంలో చేకూర్చి చక్కగా ఉంచుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.